పృథ్వీ గురించి నిఖిల్ చాలా బాగా చెప్పాడు. పృథ్వీ ఒక సింహం. తను ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇస్తాడు. అలాగే నాలాగా జెన్యూన్గా ఉంటాడు అని చెప్పి నిఖిల్ చెప్పాడు. అయితే వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి మనందరికీ తెలిసిందే. హౌస్లో చాలా బాగా క్లోజ్గా ఉన్నారు. నిఖిల్కి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ టైంలో స్టాండ్ తీసుకొని నిలబడింది పృథ్వీ అని చెప్పుకోవచ్చు. ఎవరు ఎన్నన్నా నిఖిల్ని అయితే అనుమానించలేదు. పృథ్వీ కోప్పడ్డాడు, 1-2 సందర్భాల్లో కోప్పడ్డాడు. ఆ తర్వాత వీళ్ళు కలిసిపోయారు. లాస్ట్ ఫైనల్ దాకా నిఖిల్ గెలవాలి అనుకుంది అయితే పృథ్వీయే. బయటకు వచ్చిన తర్వాత కూడా నిఖిల్కి సపోర్ట్ చేశాడు. అలాగే లాస్ట్ రోజు నిఖిల్ గెలిచిన తర్వాత చాలా హ్యాపీగా తను మీడియాతో కూడా చెప్పాడు, మా అన్న గెలిచాడు అని చెప్పి. తను ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చినప్పుడు కూడా ఎవరు గెలుస్తారు అంటే నిఖిలే 100% గెలుస్తాడు అని చెప్పి పృథ్వీ చెప్పాడు. అయితే పృథ్వీ, మీరు కలిసారా బిగ్ బాస్ అయిన తర్వాత అని చెప్పి నిఖిల్ అంటే, నిన్నే మేము కలిసాం, రోజు కలుస్తూనే ఉన్నాం, ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నామని నిఖిల్ చెప్పాడు. చూడాలి మరి బిగ్ బాస్ అయితే అయిపోయిన తర్వాత ఎవరో ఎక్కువ మంది కలిసి అయితే లేరు. ఎందుకంటే లోపల ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు బయట అంతగా కలవలేదు. మనం చూద్దాం మరి ఏం జరిగిద్దో చూడాలి. రీసెంట్గానే అయింది కాబట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అలాగే పృథ్వీ అను నిఖిల్ బాండింగ్ నచ్చిన వాళ్ళు ఫ్రెండ్షిప్ది ఓ లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్. మర్చిపోయా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.